నమస్కారం అన్న. ఈరోజు మా అధ్యక్షులు వైఎస్ఆర్సిపి యువజన విభాగం అధ్యక్షులు చక్కంపూడి రాజా గారిని ఆయన శాంతియుతంగా కార్మికుల కష్టాలు దానిల మీద ఆయన ఉద్యమంలాగా ఆయన ఎటువంటి రాజకీయానికి తావివ్వకుండా వాళ్ళ కార్మికుల కష్టాల గురించి ఆయన సొంతంగా చేస్తూ ఉంటే 9 రోజుల నుంచి ఆ మనిషిని ఏదో రౌడీ షీటర్ని అరెస్ట్ చేసినట్టు రాత్రికి రాత్రి అరెస్ట్ చేసి ఆయనను గృహంలో నిర్బంధించడం. ఏ సమస్య వచ్చినా మొన్న కూడా రీసెంట్గా డాక్టర్లది సమస్య వచ్చింది. దాన్ని ఈ కూటమి ప్రభుత్వము అటువంటి దానిలను వాళ్ళ పరిష్కారం చూపదు, కానీ వాళ్ళని అరెస్ట్ చేయడము, దానికి ఎవరైనా మద్దతు ఇస్తే వాళ్ళని చిత్రహింసలు పెట్టడము, వాళ్ళని అరెస్ట్ చేసి జైల్లో వేయడము, నానాక కేసులు పెట్టడము, ఇటువంటిదే చర్యలు చేస్తున్నారు. కానీ దానికి పరిష్కారం అంటూ చూపట్లేదు. ఈయన కూడా జక్కంపూడి గారు ఆయన కార్మికుల కష్టాల గురించే మాట్లాడుతున్నాడు, ఎటువంటి రాజకీయం లేదు. ఇందాక మా అధ్యక్షులు చెప్పిన విధంగా ఆయన లాస్ట్కి ఆయన షూ తుడవడానికి కూడా నేను రెడీగా ఉన్నా స్వామి, వీళ్ళ కష్టాలను చూసి కొంచెం చేయండి రా బాబు అంటే ఈ కూటమి ప్రభుత్వము నీకెంత నాకెంత అని దోచుకో అన్నట్టే ఉంది. కానీ ఎటువంటి అభివృద్ధి పనులు చేయట్లేదు. ఇట్లాంటి సమస్యలను పక్కదారి పెట్టడం. ఆయన పవన్ కళ్యాణ్ గారు షూటింగ్ జరుపుకుంటా షూటింగ్ పోతాడు, ఆయన ఇటువంటి పరిష్కారాలు చూపడు. మాటికి అది వేసుకొని వస్తాడు, ఆయన దేవాలయాలు దేవాలయాలు కడుగుతా అంటాడు, కానీ ఇట్లాంటివి మాత్రం పట్టవు. నాయన పవన్ కళ్యాణ్ గారు మీకు కూడా చెప్తాను, ఇటువంటివి పట్టించుకొని ఆయన కార్మికుల గురించి డాక్టర్ల గురించి ఇట్లాంటి సమస్యల మీద మాట్లాడు స్వామి. ప్రపంచంలో దేశంలో సమస్యల గురించి కాదప్ప, ఇట్లాంటివి నీ రాష్ట్రంలో నువ్వు ఎవరువి? మాజీ మీరు డిప్యూటీ సీఎం, మీరు దీనిల గురించి పట్టించుకోండి అప్ప. మేమైతే సంపూర్ణ మద్దతు తెలియజేస్తున్నాం యువజన విభాగం నుంచి. థ్యాంక్ యూ.